అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున మనమందరం కూడా మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో కూడుకొని ఉన్నాం కాబట్టి మొదటిగా ప్రార్థన చేసుకొని మన లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాగణుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును ఈ సమయంను మీరు మాకు అనుగ్రహించి ఉండగా దేవా, ఈ సమయం అంతట్లో కూడా ప్రభువా మీ పరిశుద్ధాత్మక సహాయమును సన్నిధిని మీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ రాజ్యవారసుగా సిద్ధపరచమని సమస్త మహిమాఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోయే 18th లెసన్ ఏంటంటే మరణము మీద యేసు విజయము, జీసస్ ట్రయంఫ్స్ ఓవర్ డెత్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 29 వచనములు, లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 43 వచనములు, మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 18 వచనములు మరియు మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 20 వచనములు. ఇంగ్లీష్ లో జాన్ చాప్టర్ 20 from 1 to 29 verses, Luke chapter 24 from 1 to 43 verses, Mark chapter 16 from 1 to 18 verses and Matthew chapter 28 from 1 to 20 verses. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 మరియు 4 వచనములు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మెమరీ వర్స్ 1 Corinthians chapter 15 3 and 4 verses. For what I received I passed on to you as of first importance, that Christ died for our sins according to the scriptures, that he was buried, that he was raised on the third day according to the scriptures. పిల్లలు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తులు కూడా కంపల్సరీ మరణించవలసింది. అయితే మన ఈ లోకంలో చాలా గొప్ప గొప్ప పేరు పొందిన వాళ్ళు కానీ, లేదంటే రాజులు కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధిని మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడని మనము లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. కానీ ఆయన సమాధిలో లేకుండా ఆయన మరణమును గెలిచి తిరిగి లేచి నేటికిని ఆయన ఏం చేస్తున్నాడంటే సజీవుడుగా ఉన్నారు. నేటికి మాత్రమే కాకుండా యుగ యుగములు కూడా ఆయన సజీవుడుగా ఉన్నారనమాట. ఆయన సమాధి నేటికి కూడా యెరూషలేములో ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆయన మరణంలో నుంచి తిరిగి లేచిన కారణం బట్టి. అయితే ఈ లెసన్ లో మనము యేసుక్రీస్తు ఏ దినమున తిరిగి లేచారో, అది తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరెవరికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారో, ఆ సంఘటనలు ఏంటి అనే విషయముల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మనం లాస్ట్ లెసన్ లో యేసుక్రీస్తును ఏ విధంగా సమాధి చేశారు అనేది మనము నేర్చుకున్నాం కదా. ఆ యొక్క సమాధికి ఒక రాయిని పొర్లించి ఆ రాతి మీద రోమ ముద్ర వేశారు. అదేవిధంగా కావలి వాళ్ళని కూడా అక్కడ కాపలాగా ఉంచారు, సైనికులను కూడా వాళ్ళు ఏం చేస్తారు, కాపలాగా ఉంచారు. అయితే యేసుక్రీస్తు తాను చెప్పిన ప్రకారంగానే 3వ దినమున అనగా విశ్రాంతి దినమునకు తర్వాత రోజైన ఆదివారం నాడు ఆయన ఏం చేశారంటే తిరిగి లేచారనమాట. మరణమును గెలిచి ఆయన శరీరంతో పాటు తిరిగి లేచారు. కేవలం ఆత్మ మాత్రమే కాదు, ఆయన శరీరంతో పాటు యేసుక్రీస్తు తిరిగి లేచారనమాట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే పరలోకంలో నుంచి ఒక దూత దిగి వచ్చి ఆ సమాధికి ఉన్న రాయిని ఏం చేసిందంటే పక్కకి పొర్లించిందనమాట. పొర్లించినప్పుడు అప్పుడు మహాభూకంపం కలిగింది. అంతేకాకుండా ఆ దూత ఎప్పుడైతే వచ్చి అట్లా చేసినప్పుడు అక్కడున్న కావలి వాళ్ళందరూ కూడా వాళ్ళు చచ్చిన వాళ్ళ వల్లే అక్కడ పడిపోయారు. సో ఇది ఆదివారం రోజు జరిగిందనమాట. సో యేసుక్రీస్తు ఈ విధంగా ఆయన శరీరంతో పాటు తిరిగి లేచారు. అయితే ఈ విధంగా అయిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించిన కొంతమంది స్త్రీలు, అప్పుడు శిష్యులు మాత్రమే కాకుండా శిష్యుల్లో కొంతమంది స్త్రీలు కూడా యేసుక్రీస్తును వెంబడించిన వారు ఉన్నారనమాట. వారు యేసుక్రీస్తు యొక్క సమాధి వద్దకు వచ్చారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సమాధి రాయి ఏమైంది పక్కకి పెట్టుంది కదా. ఇగో ఈ 3 స్త్రీలు వచ్చారనమాట. వీళ్ళ పేర్లు ఏంటంటే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా మరియు పేరు సలోమి. వీళ్ళు 3 కూడా ఈ సమాధి వద్దకు వచ్చారు. వచ్చి ఈ రాయి పక్కకు పొర్లించబడి ఉండడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారనమాట. అంటే ఈ రాయిని ఎవరు తొలగించారు, ఈ రాయి ఎట్లా పక్కకు వెళ్ళిందని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యంతో ఉండి వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఈ సమాధి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క దేహము, శరీరము వాళ్ళకి కనిపించలేదు.
కనిపించకపోతే వాళ్ళకి ఎటూ తోచలేదన్నమాట. ఏంటి ఈ రాయి తొలగించబడింది, లోపల యేసుక్రీస్తు యొక్క దేహం కనిపించట్లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు, అంటే వీళ్ళు దేవదూతలు అన్నమాట. వీళ్ళు తెల్లని యొక్క వస్త్రములు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారే ఇద్దరు మనుషులు వాళ్ళకి కనబడ్డారన్నమాట. కనబడి వీళ్ళతో ఏమని చెప్పారు అంటే, సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పి వీళ్ళు ఈ స్త్రీకి చెప్పారనమాట. అయితే ఈ మాట ఎప్పుడైతే వినగానే ఈ మగ్దలేని మరియ ఏం చేసిందంటే, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు మరియు యోహానికి చెప్పిందన్నమాట. ఇట్లా మేము సమాధిలోనికి వెళ్ళాము, అక్కడ యేసు యొక్క శరీరం మాకు కనిపించలేదు అని చెప్పి చెప్పగానే పేతురు మరియు యోహాన్ ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వాళ్ళు సమాధి వద్దకు వచ్చారు. ఇక్కడ చూడండి, ఈయన పేతురు, ఈయన యోహాన్, వాళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ ఎప్పుడైతే మగ్దలేని మరియ మాట విని వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళకి యేసుక్రీస్తు యొక్క దేహం వాళ్ళకి కనిపించలేదు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏం కనిపించినాయి, యేసుక్రీస్తు యొక్క శరీరానికి చుట్టిన నారబట్ట ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి, వైట్ కలర్ క్లాత్ ఇట్లానే ఉంది. అదే విధంగా యేసుక్రీస్తు యొక్క తలకి చుట్టిన రుమాలు ఏదైతే ఉందో అది ఇక్కడ మంచిగా మడత పెట్టి ఉండడం వీళ్ళు చూసారనమాట. ఎవరు, యోహాను మరియు పేతురు. వీళ్ళు దీన్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది, ఏంటి, యేసుక్రీస్తు తిరిగి లేస్తారు అనే ఒక ఆలోచనలో వాళ్ళు లేరు. సో అందుకని ఏమైంది అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు అనమాట. సో ఈ విధంగా ఖాళీ యొక్క సమాధిని వాళ్ళు ఎప్పుడైతే చూసారో, చూసిన వెంటనే ఇలాగా ఆశ్చర్యపడుతూ వాళ్ళు తిరిగి తమ యొక్క స్థలమునికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ పేతురు యోహాను వెళ్ళిపోయినప్పటికీ కూడా మగ్దలేని మరియ ఏం చేసిందంటే ఆ సమాధి వద్ద మాత్రమే ఆమె ఇంకా నిలిచి ఉన్నది. ఇక్కడ చూడండి, ఈమె మగ్దలేని మరియ పేతురు యోహాను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈమె ఇక్కడే నిలిచి ఆమె ఏడుస్తుంది అనమాట. అయితే ఈమె ఎప్పుడైతే వెనక్కి తిరిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆమెకి కనిపించాడు. అయితే ఈమె యేసుక్రీస్తును గుర్తుపట్టలేదు. ఆమె ఏడ్చుకుంటూ బాధలో ఉంది, యేసుక్రీస్తు ఒక శరీరము దేహం అక్కడ లేదు కదా అని చెప్పి ఆమె బాధలో ఉంది, ఏడుస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆమె ఎదురుగుంటా నిలబడినప్పటికీ కూడా ఆమె యేసును గుర్తించలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే మరియ వైపు చూసి మరియా అని పిలిచారనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు తన పేరుని పిలవగానే మరియ వెంటనే యేసుక్రీస్తును గుర్తించి ఈమె ఏమన్నదంటే రబ్బూని అని యేసుక్రీస్తును పిలిచింది. ఈ రబ్బూని అనే మాటకు బోధకుడు అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క మగ్దలేని మరియకు యేసుక్రీస్తు మొదటిసారిగా, అంటే తన పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత మొదటిసారిగా ఈ మగ్దలేని మరియకి యేసుక్రీస్తు కనిపించారు. సో ఈ విధంగా కనిపించిన తర్వాత యేసుక్రీస్తు ఇంకా ఈమెతో సంభాషిస్తూ ఉన్నారనమాట. అంటే మాట్లాడుతూ ఉన్నారు, ఏంటంటే ఇదిగో ఇప్పుడు నీవు నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, అంటే నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి ఈమెకు చెప్పారు. ఇంకా యేసుక్రీస్తు ఈ మగ్దలేని మరియకి ఏమని చెప్పారంటే, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, అంటే శిష్యుల యొద్దకు వెళ్ళి, మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడును నా దేవుడునైన వారి యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పమని ఈమెకి చెప్పారనమాట. అంటే నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అని నా శిష్యులకు చెప్పు అని చెప్పి ఈమెను యేసుక్రీస్తు ఏం చేశారంటే శిష్యుల వద్దకు పంపించారు. సో ఎప్పుడైతే ఈమె యేసుక్రీస్తుని చూసినాక సంతోషంలో ఈమె ఉన్నది, అంటే నిజంగా యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచి ఆమె ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నిజంగా ఆమె ఎంత సంతోషంతో ఉంటది కదా. సో అదే ఒక సంతోషంతో ఆమె పరిగెత్తుకుంటూ శిష్యుల వద్దకు వెళ్ళింది అనమాట. వెళ్ళి ఇదిగో నేను ప్రభువును చూసి ఉన్నాను, ఆయనతో నేను మాట్లాడాను, సో ఆయన మీకు ఈ విధంగా చెప్పమన్నారు అని చెప్పి మొత్తం ఈ యేసుక్రీస్తు తనతో మాట్లాడిన విషయంలన్నీ కూడా తన శిష్యులకు చెప్పిందనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శిష్యులకు ఈ విధంగా చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. సో ఈ సంఘటన జరిగిన తర్వాత యేసుక్రీస్తు ఇంకా అనేక సార్లు తన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, అంటే తను తాను కనబరుచుకున్నారు అనమాట. అయితే ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ మనము చూసుకుందాం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇద్దరు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనమాట. వీళ్ళిద్దరు కూడా యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామంకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఈ విధంగా ప్రయాణం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నారనమాట. అయితే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తుపట్టలేదు. సో గుర్తుపట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే
యేసుక్రీస్తు యొక్క సమాధి గురించి, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి స్త్రీలు ఈ విధంగా చెప్పారు, ఆయన తిరిగి లేచాడని చెప్పారు అని చెప్పి ఈ విషయంలన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పటికీ కూడా వీళ్ళకి యేసుక్రీస్తు తిరిగి లేచారు అని ఇంకా నమ్మకం అనేది కలగలేదు. సో వాళ్ళు నమ్మలేదు. సో నమ్మని కారణం బట్టి యేసుక్రీస్తు ఏం చేశారంటే వీళ్ళని గద్దించి వీళ్ళతో ఏమన్నారంటే, లేఖనముల్లో క్రీస్తు శ్రమపడి మృతి పొంది తర్వాత మహిమలో చేర్చబడతాడని రాయబడి ఉంది కదా అని చెప్పి ఆ లేఖనములో ఉన్న వాటన్నిటి యొక్క భావమును, ఆ యొక్క అర్థమును వీళ్ళిద్దరికి కూడా యేసుక్రీస్తు వివరించారనమాట. అంటే లేఖనములు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు అనమాట. సో ఆ పుస్తకాల్లో యేసుక్రీస్తు శ్రమ పడతాడని, అదేవిధంగా సిలువ వేయబడతాడని, తర్వాత మరణం తిరిగి లేస్తాడని, తర్వాత ఆరోహణం అవుతాడని, ఈ విషయములన్నీ కూడా అందులో రాయబడి ఉన్నాయి. సో ఆ యొక్క వాక్యములు ఏవైతే ఉన్నాయో వచనంలో అవన్నీ కూడా యేసుక్రీస్తు వీళ్ళకి జ్ఞాపకం చేపించారనమాట. ఇట్లా ఉంది కదా లేఖనంలో, కాబట్టి దాని భావాన్ని కూడా వాళ్ళకి వివరించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు యేసుక్రీస్తుని ఇంకా వాళ్ళు గుర్తుపట్టలేదు అనమాట. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సాయంకాలం అయిపోయింది. ఆ యొక్క గ్రామానికి వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఈ రోజు మాతో కూడా మీరు ఉండండి అని చెప్పి బలవంతం చేసిన కారణమును బట్టి యేసుక్రీస్తు వాళ్ళతో కూడా ఉన్నారనమాట. ఆయన ఒక గదిలోనికి ప్రవేశించి వాళ్ళతో పాటు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు యేసు ఒక రొట్టెను తీసుకుని స్తోత్రం చెప్పి విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వెంటనే ఏమైందంటే వీళ్ళ కన్నులు తెరవబడ్డాయి అనమాట. వీళ్ళిద్దరు యొక్క కన్నులు తెరవబడ్డి అప్పుడు వాళ్ళు యేసును గుర్తించారు. ఎప్పుడైతే రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు యేసుక్రీస్తుని గుర్తించారన్నమాట. గుర్తించిన వెంటనే యేసుక్రీస్తు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు, వాళ్ళ మధ్యలో నుంచి అదృశ్యము అయిపోయారనమాట. సో యేసుక్రీస్తు లేచిన తర్వాత మొదటిగా మగ్దలేన మరియ కనబడిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఉన్న ఈ ఇద్దరు శిష్యులు కూడా ఆయన కనబడ్డారు. నెక్స్ట్ మనం చూసుకుంటే యేసుక్రీస్తు అపోస్తలులకి అంటే తన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి తనను తాను ఎలా కనబరుచుకున్నాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. అయితే శిష్యులందరూ కూడా వాళ్ళు యూదులకు భయపడి ఆదివారం రోజు సాయంత్రం రోజు వాళ్ళందరూ కూడా ఒక గదిలో కూర్చొని గదికి తలుపులు వేసేసుకుని లోపల వాళ్ళు కూర్చొని ఉన్నారు అనమాట. చూడండి, వీళ్ళందరూ కూడా శిష్యులు అనమాట, అపోస్తలు. యేసుక్రీస్తు అపోస్తలు అని పేరు పెట్టిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళనమాట. వీళ్ళందరూ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు చూడండి వాళ్ళ మధ్యలోకి వచ్చారు. వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి చెప్పారనమాట. చెప్పినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ఈ మాట చెప్పేసి యేసుక్రీస్తు తన చేతుల్ని వాళ్ళకి చూపించారు. ఎందుకంటే యేసుక్రీస్తు చేతులకు మేకులు వేశారు కదా, సో ఆ యొక్క గుర్తుల్ని వాళ్ళకి చూపించారనమాట. అంతేకాకుండా తన ప్రక్కను కూడా యేసుక్రీస్తు వాళ్ళకి చూపించారు. అంటే తన పక్కలో బల్లెపు పోటుకు పొడిచారు కదా, సో ఆ గుర్తును కూడా ఆయన ఏం చేశారంటే శిష్యులకి చూపించారనమాట. చూపించినప్పుడు శిష్యులందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు యూదులకు భయపడి యేసుక్రీస్తు తమతో కూడా లేడు, ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భయంతో ఈ విధంగా రూమ్ లో గదిలో వాళ్ళు లాక్ వేసుకొని ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు వాళ్ళతో ప్రత్యక్షమయ్యి ఈ విధంగా మాట్లాడేటప్పటికి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనమాట. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ విధంగా ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళ మధ్యలో తోమా లేడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత తోమా ఈ రూమ్ లోకి వచ్చాడనమాట. వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా తోమాకు చెప్పారు, ఇట్లా ప్రభువు మాకు కనిపించాడు, ఈ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా తోమాకి చెప్పినప్పుడు తోమా ఆ మాట నమ్మలేదు. నమ్మకుండా ఆయన ఏమన్నారంటే, ఆయన యేసుక్రీస్తు నాకు కనబడితే కనుక ఆయన యొక్క చేతుల్లో నేను నా వేలు పెట్టి చూస్తాను. ఎందుకంటే ఆయనకి ఇక్కడ మేకులు వేశారు కాబట్టి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, సో అందులో నేను వేలు పెట్టి చూసి ఆయన పక్కలో నా చెయ్యి పెడితేనే గాని నేను నమ్మను అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని శిష్యులు ఇంతలా చెప్పినప్పటికీ కూడా తోమాకి విశ్వాసం లేదు. ఆయన అక్కడ మనకి ఎలా కనబడుతున్నాడో అవిశ్వాస కింద కనబడుతుంది. సో ఈ విధంగా జరిగిన తర్వాత 8 దినములు అయిపోయింది. 8 దినములు అయిపోయిన తర్వాత మరి ఒకసారి శిష్యులందరూ కూడా ఒక రూమ్ లో గదిలో వాళ్ళు ఏం చేశారంటే కూడుకొని ఉన్నారు. సో ఇప్పుడు కూడుకొని ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో తోమా కూడా ఉన్నాడు. ఈయన తోమా. సో ఈయన కూడా ఇప్పుడు ఆ యొక్క శిష్యులతో పాటు గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మరలా ఒకసారి వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. చూడండి, యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి మరలా చెప్పారు.
చెప్పి వెంటనే ఆయన తోమా వైపుకి తిరిగారు. తిరిగి, తోమా, ఇదిగో నీ వేలుని చాచి నా యొక్క చేతి మీద ఉంచు, నీ చెయ్యి తీసుకుని నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివే ఇందుము అని చెప్పారనమాట. అంటే ఇంతకుముందు తోమా అన్నాడు కదా, నేను చేయి పెడితేనే కానీ నమ్మను అని చెప్పగానే, సో ఆయన అవిశ్వాస పడినప్పటికీ కూడా యేసుక్రీస్తు తోమా యొక్క అవిశ్వాసమును తీసివేసి అతన్ని బలపరచడానికి ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నారన్నమాట. నువ్వు వచ్చి చూడు, నా దాంట్లో వేలు పెట్టి చూడు, నా పక్కన కూడా చేయి పెట్టి చూడు, కానీ నువ్వు అవిశ్వాసిగా మాత్రము ఉండకు, విశ్వాసిగా ఉండు, విశ్వసించు అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ చెప్పారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాట చెప్పగానే తోమాకుల్లో ఉన్న అవిశ్వాసం అంతా పోయిందనమాట. పోయి ఆయన వెంటనే నా దేవా నా ప్రభువా అని చెప్పి ఒక మాట అన్నాడనమాట. చూడండి, ఇక్కడ ఈయన అంత అవిశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు అతన్ని విడిచిపెట్టలేదు. ఈయన నమ్మలేదు కదా, ఈయనకి నేను ఇంకా కనపడడం ఎందుకు అని కూడా యేసుక్రీస్తు అనుకోలేదు. ఆయన ఎద్దుకు వచ్చి ఆయనలో ఉన్న అవిశ్వాసం పోవడానికి యేసుక్రీస్తు మరలా తన దగ్గరకు వచ్చి మాట్లాడారు. సో తన పిల్లల విషయంలో యేసుక్రీస్తు ఎప్పుడు ఈ విధంగానే ఉంటారనమాట. మనం కొన్ని విషయంలో అవిశ్వాస పడినప్పటికీ కూడా యేసు మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన అనేక కార్యములను చేసుకుంటూ వస్తారు. యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన శరీరంతో పాటు తిరిగి లేచారనమాట. అయితే యేసుక్రీస్తు నా కొరకు లేదంటే మన కొరకు ఆయన మరణించాడు అని విశ్వసించిన వాళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన తిరిగి లేచాడు అని విశ్వసించిన వాళ్ళకి ఏమవుతుందంటే నీతి దొరుకుతుంది, నిత్య జీవం అనేది దొరుకుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన నేటికి కూడా ఎలా ఉన్నాడంటే సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాడు. ఎందుకు? మనందరి కోసం, మనం అందరం కూడా జీవించాలని చెప్పి యేసుక్రీస్తు ఆయన జీవిస్తూ ఉన్నాడు. అంటే ఆయన జీవిస్తున్న కారణమును బట్టి మనకేం దొరికింది? ఆ జీవం అనేది దొరికిందనమాట. ఆయన కేవలం ఇప్పుడు మాత్రమే సజీవుడు కాదు, ఆయన యుగ యుగములు కూడా ఆయన సజీవునిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణం, మన కొరకు మరణించాడు అని మనం ఎలా విశ్వసిస్తున్నామో, ఆయన మన కొరకు లేదంటే మన నిత్య జీవం పొందడానికి తిరిగి లేచాడు అని కూడా మనం ఖచ్చితంగా విశ్వసించాలి. సో యేసుక్రీస్తు సజీవుడు అని మనం ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలన్నమాట. సో సజీవుడు అని మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనతో కూడా ఎల్లప్పుడూ ఉండే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుని సజీవుడిగా మనము విశ్వసించి ఆయన ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడు అనే ఒక ధైర్యం కలిగి మనం అందరం కూడా ఉండాలన్నమాట. ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది కాబట్టి మన యాక్టివిటీ ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినట్టు ఒక సమాధి వేయండి, దానికి ఒక రాయిని పక్కన పొర్లించినట్టేసి ఈ డయాగ్రామ్ గీసి ఇక్కడ పక్కన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ పక్కన రాయండి. అదేవిధంగా ఇంగ్లీష్లో చేసేవారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక ఎంటీ టోమ్ని ఇక్కడ గీసి డయాగ్రామ్ వేసి ఇక్కడ రెవల్యూషన్ చాప్టర్ 1:18 అనేది ఇక్కడ మీరు రాయాలి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, ఇంతవరకు మీ సహాయమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, మీరు మరణమును గెలిచి సజీవునిగా ప్రభువా నేటి వరకును ప్రభువా మాతో కూడా ఉన్నారు ప్రభువా. మీరు యుగ యుగములు కూడా సజీవుడైన వాడవు ప్రభువా. మేము దాన్ని విశ్వసిస్తుండగా దేవా, మీ నీతియు మీ యొక్క నిత్య జీవమును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి.